అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నెల్లూరు విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. విఆర్ హై స్కూల్ ను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గా మార్చడంపై మంత్రి ఆనం వేదిక మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కూల్ అభివృద్ధికి మున్సిపల్ మంత్రి సహకరిస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ పదాన్ని తీసేయాలని మంత్రి ఆనం సూచించారు. నాడు వెంకటగిరి రాజాస్ నిధులు ఇవ్వకపోయినా వారి పేరు మీదే కాలేజీని స్థాపించారన్నారు. 50 ఏళ్లుగా ఆనం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో విఆర్ విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పారు. విఆర్ హై స్కూల్ ను కార్పొరేట్ విద్యా సంస్థగా మారిస్తే భావితరాలకి ఇబ్బందులు తలెత్తుతాయని మంత్రి ఆనం అన్నారు. నెల్లూరులో కార్పొరేట్ విద్యా సంస్థలు వేళ్లూనుకుంటున్న వేళ కార్పొరేషన్ హై స్కూల్ కార్పొరేట్ స్కూల్ గా మారకుండా చూడాలన్నారు ఆనం. ప్రభుత్వ స్కూల్స్ ని మంత్రి నారాయణ దత్తత తీసుకోవాలని సూచించారు ఆనం. కార్పొరేషన్ కమిషన్ గారు ఏమైనా తప్పగలిగితే నాకు అర్థమవుతుంది, కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేదు. కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణం చేశారు. మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా ఉందో నాకైతే అర్థం కాదు. కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు. ఇది ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం. ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో. ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూరిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి. ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి, జడ్పీ హై స్కూల్స్